హలో గైస్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నైట్ క్యాంపింగ్ చేసి కాస్త రిలాక్సేషన్ అవుదామని గురు సాయితో బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ దగ్గర ఈవినింగ్ బయలుదేరాము. నిజంగా మైదుకూరు నుంచి వనిపెంట ద్వారా బ్రహ్మం సాగర్ వెళ్ళే దారి చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి చేరుకునేసరికి నైట్ అయ్యింది. సో శ్రీనివాస్ అన్న మా కోసం హ్యాండ్ మేడ్ ఫైర్ టార్చ్తో క్యాంపింగ్ దగ్గరికి తీసుకెళ్లారు. పెట్రోల్ ఎక్కువ పడిందా లేక కాలిపోతుందా సర్ర అనేది? కానీ ఆ స్మెల్ కూడా రాదంటారు కదా, అంటే పొగ ఉన్న కూడా రావంటారు కదా జంతువులు ఏమి. నిజంగా చెప్పాలంటే నైట్ ఏమనుకుంటున్నా, నైట్ ఇలాగే పోవాల్సింది. ఏం కళ్ళకు కనబడకూడదు, కళ్ళకు ఏం కనబడకూడదు నైట్. మార్నింగ్ ఈ ప్లేస్ నా మేము వచ్చింది అన్నట్టు ఒక ఆశ్చర్యం అవుతుంది. అవునా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్ళు ఉంటాయి అన్నీ అని. ఎక్కువనే ఉన్నాయి, అంటే షూ మునిగిపోయేది మొత్తం. వావ్ వావ్ బాబా బాబా. ఆయన మీ గురించి చాలా విన్నాను. మన ఫ్రెండ్ గురు సాయి అని. మీరే కదా సైకిల్ అన్ననే బెంగళూరు టు హార్స్ హిల్స్. కడప కూడా వచ్చిపోవడం అయింది. కడప కూడా వచ్చారా? ఫైనలీ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేశాక క్యాంపింగ్ ప్లేస్కి చేరుకున్నాము. అండ్ అక్కడ ఉన్న అందరితో పరిచయాలు చేసుకొని నేను తెచ్చిన క్యాంపింగ్ టెంట్ సెట్ చేసి అలా కాసేపు తిరుగుతూ ఉన్నాను. నైట్ మనం ఇక్కడనే నిద్రపోయేది. మన ఓపెనింగ్ ఏమేమి ఉన్నాయో లగేజ్ అంతా మొత్తం ఏమున్నాయో మొత్తం లోపల పెట్టేసాము. ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే మళ్ళీ అందుకే ఆ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని మొత్తం లోపల పెట్టేసాం. బ్యాగ్ అంతా. చంద్రుడు కూడా మనకు మోసం చేస్తున్నాడు. కరెక్ట్గా వీడియో తీసేటప్పుడు లోపల పోయి దాక్కుంటున్నాడు. సో మేము చూస్తే నైట్ వచ్చాము, వాళ్ళు పాపం మార్నింగే వచ్చారు. మార్నింగ్ వచ్చి మొత్తం సెట్ చేశారు. ఎంత బాగుందో. ఈ రోప్ లైట్ కూడా మన శ్రీనివాస్ అన్న ఇచ్చిన ఐడియాని. రోప్ లైట్ ఎలా అంటే పవర్ బ్యాంక్ తగిలిస్తే ఇలా ఒక 2 స్లాట్స్ ఉన్నాయి నా పవర్ బ్యాంక్ ఎంఐకి 20,000 mAh. సో స్లాట్ తగిలిచ్చేసి ఇంకా ఈ 2 తగిలిచ్చా కదా, 2 లైట్స్ తగిలిచ్చినా మార్నింగ్ చూస్తే జస్ట్ 1 పాయింట్ మాత్రమే తగ్గుతుంది. సో మొత్తం నైట్ వాడినా కూడా ఈ రోప్ లైట్స్ జస్ట్ 1 పాయింట్ మాత్రమే తగ్గుతుంది. దీని కాస్ట్ కూడా రోప్ లైట్ 100 రూపీస్ మాత్రమే. క్రాంప్టన్ కంపెనీస్లో ఉన్నాయి, మిగతా అన్ని కంపెనీస్లో దొరుకుతాయి మీకు. దగ్గర 10 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, చూడండి మొత్తం ఇదంతా రోప్ లైట్ మొత్తం. అక్కడ మీకు కనిపిస్తున్న బల్బు కూడా పవర్ బ్యాంక్తో వర్క్ అవుతుంది. అండ్ ఎల్ఈడి బల్బుకి USB కనెక్షన్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో USB LED బల్బ్స్ అని సెర్చ్ చేస్తే మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది. గురుసాయి చాలా కష్టపడి అందరి కోసం చికెన్ కర్రీ చేశాడు. నిజంగా ఆ చికెన్ కర్రీ వండడం అయిపోయేసరికి మాకు చుక్కలు కనబడినాయి. బికాస్ రాళ్లతో స్టవ్ షేప్ చేశాక మంట ఎక్కువ అయినాక వేడి వల్ల రాళ్ళు బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. ఫైనలీ అందరూ కడుపు నిండా తినేసి వాళ్ళ టెంట్స్లో నిద్రపోయినారు. నేను మరియు శ్రీనివాసన్న నది చివరన కూర్చొని నెక్స్ట్ ట్రిప్ గురించి
కాసేపు డిస్కస్ చేశాక ఎవరి టెంట్స్లో వాళ్ళు వెళ్ళిపోయాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కేవలం కెనాల్ నుంచి వాటర్ ప్రవహిస్తున్న సౌండ్ తప్ప ఇంకేమీ వినబడలేదు. ఇప్పుడు చూస్తున్న ఈ వ్యూ ఆపోజిట్ సైడ్ నుంచి తీసినది. చూడండి ఎంత అందంగా ఉందో. నా లైఫ్లోనే బెస్ట్ నైట్ క్యాంపింగ్ అని గర్వంగా చెప్పుకుంటాను. హాయ్ గురు. ఆ రోజు పూర్ణిమ ఉండడం వల్ల ఫుల్ వెలుతురు ఉంటుంది అనుకున్నాము. కానీ మేఘాలు ఉండడం వల్ల కాసేపు చందమామ దాక్కొని ఉన్నాడు. నిజంగా మార్నింగ్ టెంట్ నుంచి బయటికి వస్తానే కెనాల్లో వాటర్ ప్రవహిస్తున్న వ్యూ చాలా అందంగా ఉంది. ఆ పచ్చని చెట్లు, కొండలు, టెంట్ పక్కనే ప్రవహిస్తున్న నీళ్లు ఇప్పటికీ గుర్తొస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 5 days a week ఐటీ జాబ్ చేశాక మంత్కి కనీసం ఒకసారైనా ఇలా నైట్ క్యాంపింగ్ చేయాలి అనిపిస్తుంది. అది కరెక్టే. శుభోదయ. ఎప్పుడు రాత్రి చేపలు ఉన్నాయి చేపలు. గుడ్ మార్నింగ్. ఓన్లీ పువ్వేనా? మాంసం పువ్వేనా? చేపలు ఫ్రై చేసి శ్రీనివాసన. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సమ్మర్ ఆర్ వింటర్ ఎప్పుడు నైట్ క్యాంపింగ్ చేసినా ఫైర్ క్యాంప్ మాత్రం ఖచ్చితంగా వెయ్యాలి. ఎందుకంటే ఫైర్ క్యాంప్ నుంచి వచ్చే స్మెల్ వల్ల జంతువులు, పాములు మరియు పురుగులు ఆ దరిదాపున రావాలన్న భయపడతాయి. మెల్లగెళ్ళు. ఓకే. మెల్లగా మెల్లగా అంత దూరం దూరం వెళ్ళు. అడుగు స్లోగా వెయ్యి. దగ్గర వేసుకుంటా అడుగు. ఇప్పుడు చూస్తున్న ఈ వ్యూ ఆపోజిట్ సైడ్ నుంచి తీసినది. చూడండి ఎంత అందంగా ఉందో. జనార్దన్ అన్న ఫ్లూట్ ట్రైనింగ్లో బిజీగా ఉండడం వల్ల డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. సో అక్కడి నుంచి బయలుదేరాను. ఇదే నా క్యాంపింగ్ టెంట్. ముందర మరియు వెనుక భాగంలో నెట్ ఉండడం వల్ల గాలి బాగానే వస్తుంది అండ్ ఎక్కువ ఉడక ఉండదు. ఎక్కువ చలి ఉంటుందేమో అని స్లీపింగ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. చిన్నవాడు ఏం కాదు, ఏం కాదు. ఇక్కడ ఒకసారి ఏమవుతుంది. It was a very blowing experience. బాగుంది కదా.
మొత్తానికి ఎవరి క్యాంపింగ్ టెంట్స్ వాళ్ళు మూట సర్దుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి బయలుదేరాము. అందాసుగా తన ఈ డైరెక్షన్లో ఉంది అది అని దొరకపోయాడు. అంత గ్రిప్ ఉంది వాటి మీద, శేషాచలం మీద. అయినా అంటే ఓన్లీ ఇదే ట్రెక్కింగ్ కాదు, ఆయన డివోషనల్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్తో అయితే మనకు కొంచెం ఈ విధంగా వచ్చాడు ఫేమస్. స్టార్టింగ్ పాయింట్ వెళ్ళే దారిలో మీకు ఇలా చాలా నదీ ప్రవాహాలు కనిపిస్తాయి. ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల మేము దూరం నుంచి చూసుకొని ముందుకు బయలుదేరాము. ఈ నదీ ప్రవాహం బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుంచి వస్తుంది. వన్స్ అగైన్ చెప్తున్నా, ఈ కెనాల్ ఫ్లో 365 డేస్ ఉండదు. బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల అయితేనే మీకు ఈ వ్యూ ఉంటుంది. సో వెళ్ళే ముందు తెలుసుకొని వెళ్ళండి. శ్రీనివాసన, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి లొకేషన్ చూపించినందుకు. లేదు, ఎందుకంటే మీరు వచ్చి మా నైట్ క్యాంపింగ్ వచ్చి ఫుల్ ప్లేట్స్లో సక్సెస్ చేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన కడప జిల్లాలో ఇంకోటి ఇలాంటి లొకేషన్ ఉందని నిజంగా నాకు తెలియదు. ఒకటొకటి బయటపడుతుంది. ముందు లంకమల్ల బయటపడింది, గందిగూడ లొకేషన్స్, తర్వాత బ్రహ్మం సాగర్ ఎప్పుడో 3 years ముందు వచ్చాను. హిడెన్ జెమ్స్ ఇవన్నీ నిజంగా. కొంచెం బ్రహ్మం సాగర్ నుంచి వస్తున్నాయి వాటర్. సో అక్కడ కూడా గేట్స్ ఉంటాయి. బ్రహ్మం సాగర్ గేట్, ఆ గేట్ ఓపెన్ చేస్తే ఆ నీళ్లు ఎక్కడ పోతాయి? అవి బ్రహ్మంగారి మఠము బద్వేలు మండలాలకు పోతాయి. బ్రహ్మంగారి మఠము బద్వేలు మండలాలకు ఓకే అగ్రికల్చర్ పర్పస్ కోసం వెళ్తూ ఉంటాయి ఈ వాటర్. మధ్య మధ్యలో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ అని వాళ్ళ పంటల వరకు కాలువలు ఉంటాయి. ఓకే, అక్కడక్కడ చెరువులు ఉంటాయి. మెయిన్ పర్పస్ ఏంటంటే చెరువులు నింపుకుంటా పోతాడు. చెరువులు నింపినప్పుడు ఆ చెరువుల కింద ఆయకట్టకు ఈ వాటర్ సప్లై. అంటే మధ్యలో రివర్ ఇంటర్లింకింగ్ ఏం లేదు, నదిలో అనుసంధానం ఏం లేదు. చెరువులు అక్కడ ప్రతి విలేజ్ చెరువులు ఉంటాయి కదా, చెరువులు నింపుతా పోతాంటారు వీటి. అంతే, ఇంకా లాస్ట్ వాటి నుంచి ఇంకా రైతులు వచ్చి ఇంటర్న్ వాళ్ళు పంటలకు వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. ఓకే. సో ఎక్కడైనా ఫుల్ అయిపోతే ఇక్కడ గేట్ స్టాప్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి, త్వరలో స్టాప్ చేస్తాం అంటున్నాం. అవునా? సో ఈ నీళ్లు వస్తున్నాయి కదా, ఇది బ్రహ్మం సాగర్ నుంచి వస్తున్నాయి. బ్రహ్మం సాగర్ నుంచి మొత్తం కెనాల్ వాటర్ ఉంది. ఈ కెనాల్ వాటర్ స్ట్రైట్ అక్కడ ఒక గేట్ లాగా ముందు చూపిస్తారు చూడండి. ఇది ఒక గేట్స్ లాగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఇంకా బద్వేలు సీనోనా చెప్పినట్టు బద్వేలు అంతా పోతుంది. మధ్యలోంచి ఇంకొక ఇది ఉంది కదా గేటు, ఇది వచ్చేసి ధర్మల్కి పోతుంది. బ్రహ్మం సాగర్ నుంచి ధర్మల్కి వాటర్ వస్తుంది అంటారు కదా, అది ఇదే. సో వాటర్ స్టోర్ అయితే ఫుల్ అయిపోతే స్టాప్ చేస్తారు. బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుంచి చెరువులకు వాటర్ వెళ్ళే దారిలో ఇంకొక కెనాల్ ద్వారా ఆర్టీపీపీ పంప్ హౌస్కి వాటర్ డైవర్ట్ చేస్తారు. ముందు ఈ వాటర్ పెద్ద స్టోరేజ్ సంప్లోకి వెళ్తుంది. ఇదే స్టోరేజ్. అంటే ముందు వాటర్ ఇక్కడ స్టోర్ అవుతా అంట. ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా థర్మల్, అంటే ఆర్టీపీపీ ఉంది కదా, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని. సో అక్కడికి వాటర్ వెళ్తుంది. సో బ్రహ్మం సాగర్ నుంచి వాటర్ వెళ్తుంది ఆర్టీపీపీకి అని చెప్తా ఉంటారు. ఇదే అది సంప్ లొకేషన్. ఇలాంటిది లొకేషను, ఇలాంటిది మొత్తం స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ఆర్టీపీపీలో కూడా ఉంది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఆర్టీపీపీలో కూడా ఉంది. చూడండి, మొత్తం చాలా లోతుంతా అంట ఇది. ఇప్పుడు చూస్తున్న ఈ లైన్ డయాగ్రామ్ పంప్ హౌస్ బయట ఉంటుంది. ఒక్కసారి పాజ్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మార్నింగ్ హోమ్ టౌన్ ప్రొద్దుటూరుకి బయలుదేరేటప్పుడు బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ చూసి వెళ్దామని వచ్చాము. ఈ రిజర్వాయర్ ఫౌండేషన్ స్టోన్ ఎన్టీ రామారావు గారు వేశారు. దీని స్టోరేజ్ కెపాసిటీ 17.7 TMC. సో చాలా పెద్ద రిజర్వాయర్ అని చెప్పచ్చు. బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ తెలుగు గంగా ప్రాజెక్ట్కి ఒక క్రూషియల్ పార్ట్. వీటి వల్ల త్రాగునీరు, వ్యవసాయం, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మరియు కర్ణాటక వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.